హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అంటే ఆరడవుతుంది అనకపోతే అలుసవుతుందని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. 5 రూపాయలకి ఉల్లిగడ్డలు, 2 రూపాయలకి టమోటాలు, అమ్మ ఒడి పెద్దమ్మ తద్దినమని 4 ఉచితాలు పడేస్తే వితౌట్ షుగర్ ఎవడి సంక నాకడానికైనా సిద్ధంగా ఉండే హిందూ బంధుగాళ్ళకి గోధుమ పిండికి కూడా గతిలేని పాకిస్తాన్ నాయకులు పెద్ద జలకే ఇచ్చారు. ఈ విషయంలో మాత్రం వారిని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే విజయం అనేది ప్రయత్నాన్ని మాత్రమే వరిస్తుంది. అది మంచైనా చెడైనా ఏది బలంగా ఉంటే దాని వైపు మొగ్గుతుంది. తినడానికి తిండి లేకపోయినా గడ్డానికి సంపెంగ నూనె అన్నట్టు అక్కడి మదర్సాల్లో భారతీయులపైన హిందువులపైన ప్రతి క్షణం విషయాన్ని నూరి పోస్తూనే ఉంటారు ఆ పాకిస్తాన్ పిత్రేగాళ్ళు. మరి తిండి లేక గుద్దలో కాలితే ఎలా అని అడిగితే, నీకు గుద్దలో కాలినా పర్వాలేదు, మనం భారతీయులం ఒకటి కాదు అంటాడు. ఈ మరకగాళ్ళకి భారతదేశాన్ని నాశనం చేయడం మతం తప్ప ఇంకో ధ్యాస ఉండదు. వాడు మనల్ని బెంగుతాడని తెలిసినా మనం పట్టించుకోం. ఎవడు ఎక్కువ ఉచిత పథకాలు ఇస్తే వాడిని చీకడానికి రెడీ అయిపోతాం. అలాంటి హిందూ బంధుగాళ్ళకి ఈ రోజున మాట్లాడే హక్కుందా? యుద్ధం చేయమనే హక్కుందా? తడికలేని ఇంట్లో కుక్క దూరినట్లు ఆ పాకిస్తాన్ ముండా కొడుకులు మన దేశంలోకి చొరబడి భూతల స్వర్గమైన కాశ్మీర్లో విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 30 మందిని పొట్టన పెట్టుకున్నారు. వారందరికీ నా ప్రగాఢ సానుభూతి. అది చూసి అందరూ పాకిస్తాన్తో యుద్ధం చేయాలి, పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేయాలి, వీ వాంట్ యుద్ధం అని చెలరేగిపోతున్నారు, ఆవేశంతో రగిలిపోతున్నారు. కాదురా ముండమోపుల్లారా, యుద్ధం చేయమంటున్నారు. నిజంగా యుద్ధమే చేయాల్సి వచ్చిందంటే ముందు హిందువులతోనే కదా యుద్ధం చేయాలి. ఎందుకంటే మనలో మనకి ఐక్యత లేదు. ఒకడేమో ఎన్నికల స్టంట్ అంటాడు, ఇంకొకడేమో బీజేపీ భద్రతా వైఫల్యం అంటాడు. ముందు మనం కరెక్ట్గా ఉన్నామా యుద్ధం చేయడానికి? పాకిస్తాన్లో ఉన్న శత్రువుల కంటే ఇండియాలోనే ఎక్కువ శత్రువులు ఉన్నారు కదా, నిజమా కదా? పాకిస్తాన్ వాడో లేదంటే చైనా వాడో ఏ 5ో 10ో ఉచ్చలో తడిపిచ్చాడంటే దాని వాసన చూసి ఇక్కడే దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. అలాంటి మీరు కూడా యుద్ధం చేయమంటున్నారంటే మరీ విచిత్రంగా ఉంది అని గొల్లున నవ్వుతున్నారు మన ట్రేడ్ పండితులు. యుద్ధం అంటే అంత ఈజీ అనుకున్నారా నాయన? పాకిస్తాన్ని ఒక్క రోజులో అంతం చేద్దాం, వాటిని భూస్థాపితం చేద్దామని బీరాలు పలుకుతున్నారు. బాగుంది. ఉక్రెయిన్ విషయంలో రష్యా ఇలాగే అనుకుంది, పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ కూడా ఇలాగే అనుకుంది. కానీ చివరికి ఏమైంది? సంవత్సరాలు గడిచిపోయినా యుద్ధం మాత్రం ఆగలేదు. యుద్ధం అంటే అంత ఈజీ కాదు. పాకిస్తాన్ వాడి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అన్నీ ఇన్ని కావు, మనతో సమానంగా ఉన్నాయి. యుద్ధం అంటూ ఒక్కసారి మొదలైందంటే అది పాకిస్తాన్ వాడి కంట్రోల్లో ఉండదు, ఉగ్రవాదుల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ దగ్గరేనా మన దగ్గర కూడా ఉన్నాయి కదా అంటారేమో. ఉన్నాయి, కానీ మన బతికేంటో మనకు తెలిసిందే కదా. ఏదైతే అది అవుద్ది లేని మన ప్రభుత్వం ముందడిగే వేసిందనుకో, డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి. కిలో నూనె 300, 400, 500 కూడా అవ్వచ్చు. పంచదార పగిలిపోతుంది, బెల్లం అల్లం అవుతుంది. ఎవడు ఉచితాలు ఇస్తే వాడి గుద్ద నాకడానికి సిద్ధంగా ఉండే మనం ఇంతింత రేట్లు పెరిగితే ఓడ్చుకుంటామా? బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తాం, శాంతి నెలకొనాలి, సంయమనంతో ఉండాలి అని చేతకాని మాటలు మాట్లాడతాం. ఇక ప్రతిపక్షాల సంగతి సరే, ఇదే సందని విధ్వంసాలకి అరాచకాలకి తెరలేపుతాయి. చివరికి దేశమంతా అల్లకల్లోలం అవుతుంది. అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొస్తాం. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే హిందువులందరినీ రోడ్డు వెంట ఒంగోబెడుతుంది. అర్థమైందా? ఇలాంటివి చాలా జరుగుతాయి. అన్నింటికి మనం సిద్ధంగా ఉండాలి. మరి ఒక్కసారి యుద్ధం అంటూ మొదలైందంటే మనలో జాతీయత భావం అనేది ఉండాలి. మన సైన్యానికి మన ప్రభుత్వానికి పూర్తి అండగా నిలబడాలి. నాకు డౌటే, ఎందుకంటే ఏ సినిమా రిలీజ్ అవుతుంది, దేవుని ఎంత కలెక్ట్ చేసింది, సచిన్ ఎన్ని సెంచరీలు కొట్టాడు, మోనాలిసా పూసలు ఏమయ్యాయి, అఘోరి పెళ్లి చేసుకుంది కదా, మరి శోభనం ఎలా చేసుకుంటుంది, ఇవి కదా మనకు ముఖ్యం. దేశం, ధర్మం, భవిష్యత్తు ఎవరికి కావాలి? ముందు మనం మారాలి. దేశం ఫస్ట్, తర్వాతే నేను అనుకునే దేశభక్తి పెరగాలి. అప్పుడే ఇలాంటి వాటి గురించి ఆలోచించాలి. మరి వాడు మన వాళ్ళని చంపాడు కదా, ప్రతీకారం తీర్చుకోవద్దా, చేతులు ముడుచుకొని కూర్చోవాలని మీరు అడగొచ్చు. అయితే నేను కొన్ని విషయాలు చెప్తాను, సావధానంగా వినండి. మన దేశ గౌరవ ప్రధాని మోదీ గారు పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టాడు ఎప్పుడో. అడుక్కోవడం కాదు, అడుక్కున్నా తిండి దొరకని స్థాయికి వెళ్ళాడు ఆ పిత్రేగాళ్ళు. మనం వాళ్ళతో యుద్ధం చేయాల్సిన పని లేదు. పాకిస్తాన్ మిలిటరీ వాడు తినే తిండిపైన కూడా ఆంక్షలు ఉన్నాయి. అక్కడ పొద్దున్న 2 చపాతీలు, సాయంత్రం 2 చపాతీలు, అలా తింటూ కాలం వెల్లదీస్తున్నారు. అదే మనం ఇటు నుంచి గోధుమ పిండి ప్యాకెట్లు విసిరేసామంటే తొక్కిసలాటలో సగం మంది కొట్టుకొని మిగతా సగం మంది చచ్చిపోతారు. అది వాళ్ళ బ్రతుకు. మొన్న క్రికెట్లో రాణించారని క్రికెటర్లకి
షేవింగ్ కిట్ బహుమతిగా ఇచ్చారు. అలాంటి వాటితో మనం పైబొచ్చు కాదు కదా, కనీసం కింది బొచ్చు కూడా తీసుకోం. అది వాళ్ళ లెవెల్. యుద్ధం వచ్చిందంటే లారీలలో యుద్ధ ట్యాంకర్లలో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. అది వాళ్ళ కెపాసిటీ. అలాంటి తుమ్రేగాళ్లతో యుద్ధం చేసి మన స్థాయిని మనమే తగ్గించుకోకూడదు. కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జి ఉండాలంటారు మన పెద్దలు. పాకిస్తాన్తో మనం యుద్ధం చేస్తే అదే ఆఖరి యుద్ధం అవ్వాలి. అలాంటి యుద్ధం చేయాలి మనం. అంటే అటువంటి యుద్ధం చేయాలంటే ముందుగా మనం మరింత శక్తివంతంగా మారాలి. అన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా వస్తువులే వాడాలి. దిగుమతులు తగ్గించుకొని ఎగుమతులు పెంచాలి. ఆర్థికంగా పుంజుకోవాలి. ఎవరిపైనా మనం డిపెండ్ అవ్వకూడదు. ఈ రోజున మనకి అమెరికా, రష్యా మద్దతు ఇచ్చాయని చంకలు గుద్దుకోకూడదు. అవి పక్కన పడేసిన పాత ఆయుధాలు అమ్ముకోవాలనే కుట్రలు. ఎవడి చావు వాడిది. కాబట్టి పాకిస్తాన్ని ఏకాకిని చేయాలి. వాణిజ్య యుద్ధం చేయాలి. దాని బ్రతుకుని మరింత దిగజార్చాలి. ఆల్రెడీ వాళ్ళు రోడ్డున పడ్డారు. పెరిగిన ధరలతో ఒకవైపు, మరోవైపు బలూచిస్తాన్ ఆర్మీ కొట్టే చావు దెబ్బతో లోపల నరకం చూస్తుంది ఆ దేశం. అక్కడి ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఏ క్షణమైనా వాళ్ళు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని, మిలిటరీని నాశనం చేయొచ్చు. అందుకనే వాళ్ళు తెలివిగా దాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ నరమేధం చేశారు. మనం కూడా ఎత్తుకి పై ఎత్తు వేసి వాళ్ళని చిత్తు చేయాలి. అంతే తప్ప యుద్ధం పరిష్కారం కాదు. అలాంటి యుద్ధమే మనకు కావాలంటే మన పిల్లలకి ఈ దేశం పైన భక్తిని, ధర్మం పైన ప్రేమను నూరిపోయాలి. మనమందరం ఒక్కటిగా ఉండాలి. సైరా సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నాకు బాగా ఇష్టమైన డైలాగ్ అది. దొరా, నా తిండి నేనే తిన్నా, నా కండ నేనే పెంచిన, ఎవడి దగ్గర తల వంచను అని తొడగొడతాడు. గుర్తుందా? అలా ఉండాలి మనం. బీజేపీని అఖండ మెజార్టీతో గెలిపించాలి. ప్రభుత్వానికి అండగా నిలబడాలి. రాక్షస పార్టీలన్నింటినీ పేడ చెప్పుతో కొట్టాలి. అప్పుడు చేద్దాం యుద్ధం. సరేనా? అయినా మన మోదీ తాత ఉండగా మనకెందుకు భయం? నిశ్చింతగా ఉండండి. ఆ ఎదవనా కొడుకుల్ని చావు దెబ్బ తీస్తాడు. వెయిట్ అండ్ సీ. మరి నా విశ్లేషణపై మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే హిందూగాళ్ళు, బొందుగాళ్ళు అని మన ట్రేడ్ పండితులు అన్నారని మీరు ఫీల్ అవ్వకండి. అవి బాధతో, బాధ్యతతో వచ్చిన మాటలు. మన వాళ్ళకి పౌరుషం రావాలని అలా అన్నారంట. మీరేం ఫీల్ కాకండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.